Hello everyone, welcome back to my channel Kalyani Trendy Vlogs. ఈ రోజు వ్లాగ్ వచ్చి బెంగళూరులో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2. సో టర్మినల్ 2లో ఆసమ్ అన్నమాట. అదొక ఇంద్ర భవనంలో ఉంటుంది అనమాట అండి. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో ఒకటి చేశాను 1.5 years బ్యాక్. బట్ అప్పటికి ఇప్పటికి ఎంత అప్డేట్ అయింది అండ్ ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా షాపింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. సో చూద్దామా. సో చలో. It's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love call. సో బెంగళూరుకి ఇంకొక మంచి నేమ్ ఉంది కదండి, గార్డెన్ సిటీ. సో ఈ సిటీ అన్నది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అండ్ ఒకప్పుడు చల్లగా ఉండదు, ఇప్పుడు అంతా చాలా హాట్గా ఉంది అంటున్నారు. అండ్ ఈ వీడియో అయితే ఫర్దర్గా కంటిన్యూ ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను అప్డేట్ చేసిన ఏ వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మేమైతే బెంగళూరులో చిన్న ఫంక్షన్ ఉంటే చూసుకొని అండ్ అక్కడి నుంచి బెంగళూరు టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాం అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్లో ఏంటి స్పెషాలిటీ ఏమన్నా సో వీడియో బిఫోర్ నేను వేసిన వీడియో అంత క్లియర్గా లేదన్నమాట 1.5 years బ్యాక్. బట్ ఇప్పుడైతే మంచి క్లారిటీలో, సో మంచి టైమింగ్స్లో, మంచి క్యాప్చర్గా, సో దానికన్నా హెచ్డి క్వాలిటీలో నేను ఇప్పుడు మీకు వీడియోస్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఎక్కడ చూసిన గోల్డ్లా తల మెరిసిపోతాయి అనమాట అండి లోపల. సో అవన్నీ పైన ఉన్నవన్నీ ఇత్తడి అనమాట. సో ఇత్తడి దాని మీద ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ అన్ని, నాట్ ఆర్టిఫిషియల్. ఇందాక మీకు ఫస్ట్ చూపించింది అయితే నేను వాళ్ళకి లైక్ ప్లాంట్స్కి వాటర్ ఎట్లా వేస్తారు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ వాళ్ళు తీసుకొచ్చే మిషన్స్ 3-4 ఉన్నాయి. సో అవి వాళ్ళు ఆ మిషన్స్తో వాటర్స్ తీసుకుని వెళ్ళి పైకి వెళ్ళి చక్కగా దాన్ని క్లీన్ చేసి వాటరింగ్ చేసి అండ్ మొత్తం అనమాట ఎంత నీట్గా పెడుతున్నారండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. మనం ఎంతసేపు చూసినా అసలు తనివి తీరదనమాట. అండ్ లోపల కూడా షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఇవి ఐటమ్స్ అస్సలు క్యారీ చేయకూడదు, ఏమైనా ఉంటే తీసేస్తారు చెక్ ఇన్ దగ్గర. అండ్ మాకు కూడా యాక్చువల్లీ ఏమైందంటే మేము పెద్దగా వ్యాజ్లిన్ లైక్ బాడీ లోషన్ తీసుకెళ్తే ఓన్లీ 100 ml మాత్రమే లిమిట్ అంట. మేము ఏకంగా 250 ml తీసుకెళ్ళాము, తీసేసారు. అది కొత్త బాటిల్. అండ్ ఇవి మాత్రం 80% మీరు క్యారీ చేయొద్దు. అది వచ్చి డొమెస్టిక్ ఫ్లైట్స్ అయినా సరే సో అన్నీ తీసేస్తారు విత్ ఇంక్లూడింగ్ చెప్పాం కదా బాడీ లోషన్ కూడా తీసేస్తారు అనమాట 250 ml. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం హ్యాపీగా అవన్నీ లగేజ్ ఇచ్చేస్తే మనం ఎయిర్పోర్ట్ చుట్టూ మంచిగా ఫ్రీగా తిరగచ్చు అనమాట. కొంచెం మీరు ఎవరైనా ఈ లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక ముందుగానే కొంచెం టైం తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే హడావడిగా వద్దు. లోపల చాలా బాగుంటుందండి. సో చూడడానికి అరే మనం ఎక్కడొచ్చాం, ఏదో ఫారెన్ కంట్రీస్లో ఉన్న ఎయిర్పోర్ట్లోకి వచ్చామా, ఏదైనా షాపింగ్కి వచ్చామా అని అనిపిస్తుంది లిటరల్లీ. లోపల ఉన్న ప్లాంట్స్, సో మనకి బెంగళూరు అంటేనే ఒక మంచి నేచర్ సిటీ అంటారు కదా, లైక్ ఎక్కడ చూసినా గ్రీనరీస్ ఒకప్పుడు ఉండే, బట్ ఇప్పుడు తగ్గిపోయాయి, అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి. బట్ ఈ ఎయిర్పోర్ట్ అయితే మొత్తం థీమ్ వచ్చి మొత్తం గ్రీనరీ అనమాట. సో అసలు ప్రతి ప్లాంట్లో ఒక ఎలిగెంట్ ఉంటుందన్నమాట. అసలు ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తారు అనిపిస్తుంది. మీరు పిక్స్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా, రీల్స్ తీసుకోవాలన్నా కొంచెం టైం కేటాయించుకుని ఎయిర్పోర్ట్ మాత్రం టర్మినల్ 2 లోపల అట్లీస్ట్ ఒక 1 hour అయినా పడుతుంది నాకు తెలుసు. లోపల ఈచ్ అండ్ పార్ట్ ఎవ్రీ బిట్ మీరు పిక్స్ తీసుకోవాలన్నా. అండ్ లోపల ప్లాంట్స్ ఉంటాయన్నమాట, అన్ని ట్రీస్ కూడా ఉంటాయి. సో బెంగళూరుని గార్డెన్ ఆఫ్ సిటీ అంటారు అనమాట అండి. సో ఎందుకో తెలియదు కానీ అన్ని గ్రీనరీ ఆఫ్ గార్డెన్స్ లైక్ లుక్ అయితే బెంగళూరులో చూడొచ్చు అని అంటారు. బట్ ఇప్పుడైతే అంత లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆఫీసెస్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్స్ వచ్చాయి కాబట్టి ఆ ప్లాంట్స్ ట్రీస్ కూడా నేను రోడ్డు పక్కన అంతా అనిపించలేదు. బట్ ఈ ఐడల్స్ ఉన్నాయి చూసారా ఈ ఎయిర్పోర్ట్లో, ఈ యొక్క విగ్రహాలు పంచలోహాలకి రిలేటెడ్ అనమాట. సో ఇంకా ఏదో లోహాలు నాకైతే కన్ఫర్మ్గా తెలీదు. బట్ ఒక్కొక్క స్టాట్యూకి ఒక్కొక్క దేవుడు ఒక స్పెషాలిటీ ఉంది. ఎన్ని ఇయర్స్ స్పెషల్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారనమాట. నేనైతే లెందీ అవుతుందని వీడియో చాలా షార్ట్గా ఫాస్ట్గా చూపిస్తున్నాను. మీరైతే టర్మినల్ 2కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఐడల్స్, ఈ విగ్రహాలు చూడడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం లోపలికి వెళ్ళి వాక్ చేసిన తర్వాత. సో
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఐడల్స్కి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకతమైన లైక్ నేమ్స్ ఉన్నాయి చూసారా, అవి చాలా బాగున్నాయి. ఈసారి ఎప్పుడైనప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ బ్యూటిఫుల్ గార్డెన్ లాంటి ఒక బ్యూటిఫుల్ ప్లాంట్స్, వ్యూస్ అండ్ ట్రీస్ అయితే మన మనసుని ఎక్కడికో తీసుకెళ్తాయి. పక్కన ఉన్న వాటర్ ఫౌంటైన్ కూడా అంత బ్యూటిఫుల్ అనమాట అండి. అసలు లైక్ ఎంత చెప్పినా తక్కువే అని చెప్పచ్చు, అంత బాగుంటుంది. నాకు ఎందుకు ఎక్కువ 1.5 hours ఆల్మోస్ట్ నేను 2 hours బిఫోరే వెళ్ళిపోయాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ దగ్గర కానీ పిక్స్ కానీ కూర్చోవడం దాన్ని లైక్ ఆ ప్లాంట్స్ లైక్ ఇంకా చెప్పక్కర్లేదన్నమాట అండి. అండ్ పై వరకు ఎంత హైట్ వరకు ఉన్నాయి చూస్తున్నారు కదా, సో అంతవరకు వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు, గ్రేట్ అనమాట. ఐ హోప్ హైదరాబాద్లో కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లాంటి గ్రీనరీతో సో కూడుకున్న మన ఎయిర్పోర్ట్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ మనకి హీట్ ఎక్కువ కాబట్టి మేబీ ప్లాంట్స్ అంతలా ఉండవని అనుకుంటున్నాను. సో వాళ్ళంటే కొంచెం బెంగళూరు అంటే కూల్ ప్రదేశం కాబట్టి కొంచెం ఆ ప్లాంట్స్ అట్లా మెయింటైన్ చేస్తున్నారని నేను చెప్పచ్చు. అండ్ అవి పెద్దగా ఉన్నాయి చూసారా, బ్యాంబూస్తో చేసినవి అనమాట. ఇవన్నీ బ్యాంబూస్తో చేసినవి. అందులోంచి లైక్ మొత్తం ఏసీ అన్నది లైక్ వస్తుందన్నమాట. సో కూల్నెస్ అని వస్తుంది. అండ్ అలా టర్న్ తీసుకుని అలా వెళ్తూ ఉంటుంటే సో మనం చెక్-ఇన్ అయిపోయింది. సో టికెట్స్ మనం చెక్-ఇన్ పాసెస్ కూడా తీసేసుకున్నాము. అండ్ అలా ముందు వెళ్తున్న కొద్ది లైక్ షాపింగ్స్, సో షాపింగ్స్ దగ్గరికి వద్దాము. లోపల ఉన్న షాపింగ్స్ ఏమున్నాయి, సో ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తున్నాయి. సో అప్పటికప్పటికి చాలా చేంజ్ అయినాయి. కొన్ని షాప్స్ అయితే చాలా లైక్ షాప్స్ అయితే చేంజ్ అయినాయి షాపింగ్ చేయడానికి. కొన్ని స్టోర్స్ డిఫరెంట్గా యాడ్ చేశారు, కొన్ని స్టోర్స్ అయితే తీసేశారు. అండ్ ఎస్పెషల్లీ నా ఒక స్పెషల్ స్టోర్ ఉండేది, సో అది లేదనమాట. మెయిన్ ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ లవర్స్కి చాలా పెద్ద స్టోర్ ఉండేది. లాస్ట్ టైం అయితే నేను అది యాడ్ చేసినట్టున్నాను. మొత్తం అన్ని బ్రాండెడ్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఆ స్టోర్ తీసేసి ఆ స్టోర్లో వేరొకటి యాడ్ చేశారనమాట. సో నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది షాపింగ్. బట్ అక్కడికి వెళ్ళి ముట్టుకోగానే ఆ బడ్జెట్ మనది కాదని కామ్గా ఉండిపోతాను నేను అనమాట. సో అంత బడ్జెట్ అయితే మనం అస్సలు కొనడం. అండ్ ఈ టాయ్ స్టోర్ ఒకటి యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్స్ ఉంటాయన్నమాట అండి. అసలు చాలా బాగుంటాయి. ఎంత నీట్గా అంటే టు మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అని నేను చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడేనా ఇంకెక్కడ బాగో అనుకుంటున్నావా, ఎయిర్పోర్ట్ బాగోదు అనుకుంటున్నావు అంటే లేదు. ఎస్పెషల్లీ చాలా టెర్మినల్ 2కి ఒక మంచి పేరు ఉందన్నమాట. సో బెంగళూరులో అంత బాగుంటుందని. సో బెంగళూరు అంటేనే మంచి ఇది కదండి. సో కూల్నెస్ గురించి ఆ ప్లాన్స్ కూడా అక్కడ యాడ్ చేయడం వల్ల సూపర్ హైలైట్ అని చెప్పచ్చు. అండ్ మేము ఎక్కడానికి ఫ్లైట్ ఇంకా రెడీ అవ్వలేదు, సో రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ అనమాట. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సో కొంచెం ఫుడ్ అది ఆర్డర్ చేసాము. సో ఫుడ్ తిందాంలే అని చెప్పేసి. అండ్ సైడ్స్లో అవి ఎస్కలేటర్స్ ఉన్నాయి కదా, సో నార్మల్ ప్లెయిన్వే అనమాట. సో అక్కడ నుంచి ఉంటే జస్ట్ అలా మూవ్ చేసుకుని ఎప్పుడైనా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి నుంచవచ్చు. అండ్ ఈ టాయ్ స్టోర్ అయితే మై ఫేవరెట్ అని చెప్పచ్చు. ఎవ్రీ కిడ్ అక్కడ కంపల్సరీ వెళ్తారనమాట. సో మమ్మీ అది కొని ఇది కొని. అండ్ బాత్రూమ్స్, బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి సో సూపర్ అని చెప్పచ్చు, వెరీ నీట్. అండ్ బాత్రూమ్స్ కూడా చూపిస్తున్నావా అంటే అండ్ దిస్ ఇస్ ద లైక్ గోల్డెన్ సమ్ ఏదో థీమ్లా అనిపించింది నాకు అసలు ఈ లైట్స్ అవి ఇవి. సో వెరీ నీట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాటర్ దగ్గర కూడా వెరీ టేస్టబుల్ ఉన్నాయి. అండ్ మదర్ ఫీడింగ్ అది ఏరియా ఉంది, అది చాలా బాగుంది. సో ఎవరికి ఏమి ఇబ్బంది పడకుండా ఎయిర్పోర్ట్లో అయితే ఎన్ని ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఒక మంచి లైక్ ఫుడ్ తిన్నాం అనమాట. బాగుంది ఇక్కడ ఫుడ్. అండ్ జస్ట్ తినేసాము. అండ్ అలాగే మళ్ళీ మా ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇది కంప్లీట్ వచ్చి బార్ సెక్షన్, రెస్టారెంట్ అండ్ బార్ సెక్షన్ ఇవి ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు చెప్పాను కదా ఒక ఆల్కహాలిక్ స్టోర్ అని ఉండేదని, సో అది తీసేసారు. అది తీసేసిన తర్వాత ఈ 2 స్టోర్స్ పెట్టారు. అండ్ ఈ టాయ్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తోలు బొమ్మలు అనమాట అండి. సో బ్యూటిఫుల్గా ఉన్నది కదా. సో ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా చెక్కారు చూసారు. అది తోలు బొమ్మల్లో ఆ మొహంలో ఉన్న కళ, ఆ బొమ్మల్లో ఉన్న డ్రెస్సింగ్, ఆ లేడీ ఎంత వెరైటీస్ ఆఫ్
డ్రెస్సింగ్ వేసుకోవచ్చు అన్నది ఒక్కొక్క సో స్టేట్కి సంబంధించిన డ్రెస్ అయితే అక్కడ వేసారనమాట. సో ఏ స్టేట్కి సంబంధించింది అది. అండ్ వీడియో అయితే లెందీ అయింది. అండ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నేను మీకు చూపించాలని ఈసారి కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను వీడియోస్. కొంచెం లెందీ అయినా సో మీరు అందరు చాలామంది రాలేకపోవచ్చు. వచ్చిన వాళ్ళు చూస్తుంటే నైస్ అని కామెంట్ చేయండి, గుడ్ అని కామెంట్ చేయండి. అండ్ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందే. చిప్స్ కూడా బయట నుంచి వచ్చేటప్పుడు తీసేస్తారు, బట్ ఈ లోపల కొనుక్కున్న చిప్స్ అయితే అవైలబుల్ కొనుక్కోవచ్చు. అండ్ ఇదొక థీమ్ నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే టెంపుల్ థీమ్తో టెక్స్ట్ చేసింది అనమాట. కంప్లీట్ ఇది వుడ్ అని అన్నారు. చాలా బాగుంది కదా. అండ్ మనం నడుచుకుంటూ వెళ్తే లైక్ ఫ్లైట్ గురించి మనము క్యాచ్ చేయడానికి వెళ్తూ ఉంటే నడుస్తూ ఉంటే సో ఇవన్నీ చూస్తూ వెళ్ళచ్చు. చెప్తున్నాం కదా, అట్లీస్ట్ ఒక 1.5 hours 2 hours అయినా తీసుకోండి. బెంగళూరు ఈ ఎయిర్పోర్ట్ ఎస్పెషల్లీ చూడడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఒక మంచి వ్యూలా అనిపిస్తుంది. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా నైట్ వెళ్తే కనుక కూడా వెళ్ళి చూడండి. బట్ నేను ఎక్కువ మార్నింగ్ తీసా, ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నైట్ ఫ్లైట్ పెట్టుకున్నప్పుడు చూస్తాను. నా మోస్ట్ ఫేవరెట్ ఈ గ్లాసెస్లో ఉన్న వ్యూ ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ మీ అందరికీ డెఫినెట్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేస్తే కనుక పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. నేను అప్డేట్ చేసిన ఏ వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ డెఫినెట్గా మాత్రం ఒక్కసారైనా కర్ణాటకకి వెళ్ళి మా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో మేమైతే రెడీగా ఉండాలి. సో మేము వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి. అండ్ ఏ ఫ్లైట్ ఎక్కాము ఏంటి అన్నది నెక్స్ట్ అప్డేటెడ్ వీడియోలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఏంటి ఈ ఫ్లైట్ కొంచెం నాకు ఎందులో అలా అనిపించింది, ఏది దొరకకపోతే రిటర్న్ ఈ ఫ్లైట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఫ్లైట్ ఏంటి, సో మేము ఏం చేసాము, ఏముంది అంత అలా చెప్తున్నానంటే నెక్స్ట్ అప్డేట్ చేస్తాను ఇంకో వీడియో. సో స్టే కనెక్టెడ్ టు my channel. Thank you so much. Bye bye.